హాయ్ సార్. హాయ్ అండి. ముగ్గురికి ఒకటే హాయ్ సార్. ఇప్పుడు మ్యాడ్ వచ్చేటప్పటికి, మ్యాడ్ 2 వచ్చేటప్పటికి మీ లైఫ్స్ చాలా మారిపోయి ఉంటాయి. ఒకసారి ఏం మారిందని తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? మ్యాడ్ 2 మొన్న సంగీత్ చెప్పింది, ఒకప్పుడు బయటికి వెళ్ళాలి అంటే ఎలా పడితే వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎవడొకడు గుర్తుపడతాడు అని చెప్పి కొంచెం మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాము బయటికి. నువ్వే కదా చెప్పింది. యా, అది మాత్రం నిజమండి, అది 100% రైట్. ఈ ఒకప్పుడు ఎలా పడితే అలా జుట్టు ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా బట్టలు వేసుకొని ఎలా పడితే అలా వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం కాషియస్గా బయట జనాలు గుర్తుపడతారు మమ్మల్ని అని చెప్పి నీట్గా రెడీ అయ్యి బయటికి రావాల్సి వస్తుంది. మీ పరిస్థితి కూడా ఎంత? ఈయన కాపీ చేసి పేస్ట్ చేశారు. మీ పరిస్థితి ఏంటి సార్? కొంచెం ఫోటోలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి. అది కూడా నా ఆన్సర్. అమ్మా నువ్వు చెప్పిన ఆన్సర్ 20 ఇంటర్వ్యూలు చెప్తే అలా కాదు. ఇప్పుడు మనోడు చెప్పేసిన ఆన్సర్లు మాకు కూడా చెప్తే నేను చెప్పకూడదు. సో భూమి గుండ్రంగా ఉంటుందని ఆయన చెప్తే మీరు చెప్పకూడదు. అదే సూర్యుడు ఈస్ట్ లో వస్తాడు. ఇండివిజువాలిటీ మెయింటైన్. ఓకే మామ, సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్. ఇందాకే నువ్వు ఈస్ట్ అని చెప్పావు. రైట్ సార్. ఇప్పుడు ఏ సినిమా ప్రమోషన్లో అయినా సరే డైరెక్టర్ కూర్చుంటే మా సినిమాలో అద్భుతమైన కథ ఉందండి, ట్విస్టులు అదిరిపోతాయి అంటారు. మీ డైరెక్టర్ ఏమో అసలు మా సినిమాలో కథ లేదండి అంటున్నారు. ప్రొడ్యూసర్ దగ్గరికి వద్దాం సార్. క్లైమాక్స్లో క్రైమ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అంటారు. ఈయనేమో అది పైపైన నడిపించేసామండి అంటారు. అవును, మీ ఇంటర్వ్యూ మీరే లాగారు కదా. అది మీరు అసలు ఇది చెప్పాలి ఫస్ట్. అవన్నీ అన్నిటికన్నా ముందు మనోడు ఇంటర్వ్యూ ఎలా చేశాడో చెప్పాలి. అంటే మీడియాలో కూడా వచ్చేస్తారు ఆయన, పార్ట్ టైం జర్నలిస్ట్ అని. లేదండి, మనోడు ఓన్లీ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ఫిల్మ్స్, జస్ట్ ఫర్ ద ఫిల్మ్. మా సినిమా కోసం చేశాడు. మా సినిమా ఏంటి, మన సినిమా అదే మా అంటే Mad is everyone's రా. ఓకే, మన సినిమా కోసం. సారీ Mad is also media. సారీ, తప్పు చేశాను. లేకపోతే Mad అసలు వెళ్ళేదా బయట? నిజమే, సారీ సార్. చూసారా సార్, నేనే ఒక్కనే. చేసింది. సరే ఇప్పుడు చెప్పండి, కథ లేదు మీ సినిమాలో, క్లైమాక్స్లో ట్విస్టులు అలాంటివి ఏం లేవు, మరి ఏముంది సినిమాలో? అలా చెప్తే జనాలు వస్తారంటారు. లేదండి, కథ ఉంది మరీ. కథ అంటే అదేదో పెద్ద బాహుబలి కథ చెప్తాం అనేటట్టు అలా ఉండదు కాబట్టి అలా చెప్పారే కానీ కథ లేకుండా సినిమా ఉండదు కదా, ఏ సినిమా ఉండదు. కథ ఉంది కానీ పెద్ద కథ ఏదో చెప్పడానికి మేము అందరినీ పిలుస్తున్నాం థియేటర్కి అని అలాంటి ఒక మైండ్ సెట్ రాకూడదు ఆడియన్స్కి అని అలా చెప్పారే కానీ. సో బేసికలీ ఏది సీరియస్గా జరిగినా సరే మీరు మ్యాడ్ 1 చూసుంటే ఎక్కడైతే సీరియస్గా వెళ్తుంది, ఎక్కడైతే ఎమోషన్ వెళ్తుంది అన్నప్పుడు వెంటనే దాని మీద జోక్ పడిపోయి టోన్ డౌన్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఒక కథ సీరియస్గా వెళ్తుంది, ఇది ఈవెంట్, దీంట్లో ఇది జరుగుతుంది, దీనికి రెజల్యూషన్ ఇది, మీరు ఇది ఫీల్ అవ్వాలని జనాల్ని ప్రిపేర్ చేసాం అనుకోండి, వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అరే అది లేదు కదా అని డిసప్పాయింట్ అవ్వడం కన్నా మా టోన్ అది కాదు. మేము చేస్తుందే కామెడీ, మేము ఎంత సీరియస్ సిచ్యువేషన్లో అయినా కామెడీనే చేస్తాం. ఇది ప్రిపేర్ చేయడం కోసం కథ లేదంటున్నాం. అంటే కథనం లేకుండా ఏ సినిమా నడవదు సార్, అదైతే క్లియర్. ఇప్పుడు మ్యాడ్ 1 అయిపోయిన తర్వాత 2కి కళ్యాణ్ పిలిచినప్పుడు 2 చేద్దాం 2 అని పిలిచినప్పుడు ఇప్పుడు చెప్పండి కథ ఏంటి అని అడిగారా? అంటే అలా లేదు సార్, పిలవడం అంటే స్పెసిఫిక్గా ఏం లేదు సార్. మేము అదే ఆఫీస్లో పడేస్తున్నాం. చేసిన వెంటనే ఫుల్ ఎక్సైట్మెంట్ అండి, అదైతే ఫర్ షూర్ అందరికీ ఉన్నింది. ఫోన్ చేసి మ్యాడ్ 2 అని ఎక్సైట్మెంట్ అది, ఎందుకంటే మ్యాడ్ 1 అంత బాగా వర్కౌట్ అయింది. అప్పుడే వచ్చిందా కదా, నేను కూడా అప్పుడు ఆయికి వెళ్ళేసి ఇలా రావడం కదండి. సో అటు వెళ్ళేటప్పటికి మధ్యలో ఇంకొక స్కెడ్యూల్ ఉంది ఆయి కంప్లీట్ చేయడానికి, అప్పుడు కళ్యాణ్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు. మామూలుగా అయితే ఒక సినిమా క్లైమాక్స్లో పార్ట్ 2 ఉంటుందని చెప్తారులే కానీ అది ఎప్పుడో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు జనాలు కూడా. డైరెక్టర్లు కూడా ఇంకో సినిమా చేసి అప్పుడు సీక్వెల్ తెద్దాం అనుకుంటారు. కానీ మ్యాడ్ విషయానికి ఏమైందంటే మ్యాడ్ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారంతా. ఇప్పటికీ ఆ సీన్స్ ఎక్కడో వస్తుంటాయి, పాటలు రోల్ అవుతుంటాయి, ఈలోపే మ్యాడ్ 2 వచ్చేస్తుంది. ఇంత ఫాస్ట్గా జరుగుద్ది ఇది అనుకున్నారా? అంటే మాకు మా డైరెక్టర్ మీద నమ్మకం సార్. ఆయన సరిగ్గా మాట్లాడుకుంటే ఇవాళ కథ మొదలు పెడితే వారాలు రాసేస్తాను. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తొందరగా వస్తాం అనుకున్నాం. ఇంకా తొందరగా స్కెడ్యూల్ డిలేస్ లేట్ అవ్వడం వల్ల కొద్దిగా లేట్ అయింది. అనుకూలించాలి. యాక్చువల్ ప్లాన్ అయితే October 6th రిలీజ్ అయింది సార్ 2023. 2024 October 6th మళ్ళీ వచ్చానదే ప్లాన్. వర్కౌట్ అవ్వలేదు కానీ, బట్ ఇట్స్ ఓకే.
ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాం, పీపుల్ ఆర్ హ్యాపీ. కరెక్ట్ ఎగ్జామ్స్ తర్వాత ప్లాన్ చేసాం చాలా పకడ్బందీగా. వాళ్ళకి పర్ఫెక్ట్ స్ట్రెస్ బస్టర్. ఎగ్జామ్స్ తర్వాత మంచి రిలీఫ్. ఇప్పుడు నాగవంశీ గారిని కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేశారు కదా, పాపం వీళ్ళిద్దరిని చేసే అవకాశం మీకు రాలేదు. వీళ్ళిద్దరిని ఒక చెరో క్వశ్చన్ అడిగితే ఏం అడుగుతారు? టు బి ఆనెస్ట్ అంటే నేను వంశీని క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేశానంటే, చాలా మందికి మిమ్మల్ని అడగాలి ఉంది, నాకు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయని యాడ్ చేశాను. వీళ్ళిద్దరి గురించి నాకు యాక్చువల్లీ తెలుసు మొత్తం. తెలిసిన వీళ్ళ సీక్రెట్ ఏదో బయట పెట్టాలని ఏదో ఉంటుంది కదా. బయట పెట్టాలని అలా ఉండదు. ఎందుకంటే మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మా సీక్రెట్లు బయట పెట్టాలని అనుకుంటాడు. మా సీక్రెట్లు ఇంకా దాయాలని చూస్తాడు కానీ వీడియో బయట పెడదాం ఆలోచిస్తున్నా. ఏది పెడదాం అది చేద్దానే నేను ముందు ఇంత సోప్ వేస్తాను నీకు. అడగండి ఒక క్వశ్చన్ ఏదో. బ్రోని బ్యాచిలర్స్ పార్టీకి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏ కంట్రీకి వెళ్తున్నావు అని మన నితిన్ బ్రోని అడుగుతాను. దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకండి జస్ట్ మీరు క్వశ్చన్ ఆన్సర్ అడగాలి, అది ఇవ్వాలి లేదు. ఆన్సర్ కూడా చెప్పాలి. అది మీరు అడగండి, నాకు తెలియదు. సరే మీరు క్వశ్చన్ అడగాలని చెప్తాను. ఇదో క్వశ్చన్. మీ ఇద్దరినైతే నార్త్ కొరియా తీసుకెళ్తాంటారా నేను? వీడిని ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి అంటారు? అవన్నీ బోరింగ్ అండి, అయిపోయినాయి. అదే టాపిక్ వీడు మాట్లాడి మేము అడిగి చెప్పరా ఏం చెప్పాలని చెప్పు, దాన్ని క్వశ్చన్ కన్వర్ట్ చేసి అడుగుతాను. ఇది మరీ దారుణం. ఇది ఆన్సర్ని బట్టి క్వశ్చన్ వేసుకోవడం. నాకు ఏదైనా పర్లేదు. చూసారు ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, మీరు ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మేము ఒక రూమర్ విన్నాం. ఓకే ఏంటది? కామ్ డౌన్. నువ్వు అనుకున్నంత స్కాండలస్ ఏ ఉండదులే. షూటింగ్ కి వచ్చేటప్పుడు నువ్వు పొద్దున్న స్నానం చేసి రావని బయట ఒక రూమర్ నడుస్తుంది. మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా రూమర్ ఉంది. నేను విన్నా, మేము కూడా విన్నాం. అది నిజమా కాదా? అది అసలు ఎందుకు వచ్చింది బయటికి? కాదు, మొహం కడుక్కుని అయితే రాకుండా ఉండను. డెఫినెట్లీ బ్రష్ చేసి అవన్నీ చేస్తాను. వింటర్స్ లో మాత్రం ఒక చిన్న, నాకు ఇక్కడ చిన్న ఇది ఉంది. వింటర్స్ లో మార్నింగ్ చాలా చలేస్తుందండి. నైట్ స్నానం చేసి పడుకుని మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి మొహం కడుక్కుని వెళ్ళిపోతే అదొక క్యారవాన్ లోకి వచ్చి మొహం కడుక్కుంటావని ఒక చాలా పర్సనల్ గా చూసిన అది మేకప్ ముందు చేసుకోవాల్సిన రొటీన్. నాకు స్కిన్ సెన్సిటివ్ బాగా, అందుకని చేస్తాను. సూపర్. అంటే శీతాకాలం స్నానం చేయకపోవడం చాలా మందికి అలవాటుగా ఉంది. నైట్ చేస్తామండి, మార్నింగ్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయితే తీసుకోకండి. సరే, ఇప్పుడు మ్యాట్ 2కి వెళ్ళినప్పుడు మీ ముగ్గురులో ఎవరి ఎంట్రీకి ఎక్కువ విజిల్స్ వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు ఎక్కువ పేపర్స్? మా ముగ్గురికి క్లారిటీ ఉందండి. లడ్డు రాగానే థియేటర్ ఇట్లా ఒక్కసారి షేక్ అవుతుంది. మీరు ఎవరిని అరేంజ్ చేసుకోలేదా? ప్రీ రిలీజ్ లో అరేంజ్ చేసామండి. ప్రీ రిలీజ్ లో వచ్చి ఫస్ట్ అన్నా అని వచ్చి రామ్ కాళ్ళ మీద కూడా పడతారు. దాని తర్వాత బయటికి వెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ వాడే వచ్చి అన్నా అని బ్రో కాళ్ళ మీద మళ్ళీ బయటికి వెళ్ళి మార్చుకొని మళ్ళీ కాళ్ళ. అయినా ముగ్గురిని అరేంజ్ చేసుకోవచ్చు కదా పాపం. సారీ అండి, వంశీ గారు 116 ఇచ్చారు. ఆ 116 మేము డివైడ్ చేసుకుని ఇలా సెట్ చేసుకున్నాం. సూపర్. 116కి వచ్చేసాడు. చెప్పండి సార్, అతని అడ్రస్ ఏదో చెప్పండి, చాలా మందికి పనికొస్తాడు. పాపం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దానికోసం. సరే, ఈ సినిమా కాకుండా గోవా ఎన్నిసార్లు వెళ్ళారు? నేను 3 సార్లు వెళ్ళానండి. కాలేజ్ 2 సార్లు, మ్యాడ్ 1 తర్వాత ఒకసారి. నేను ఒకసారి వెళ్ళాను సార్, అది కూడా వేరే షూట్కి వెళ్ళాను సార్. అంతే, అంతేగాని ఫ్రెండ్స్తో ఇప్పుడు చిల్ అవ్వడానికి అయితే అలా వెళ్ళలేదు. అరే ఈయన లెక్క పెట్టాలి. ఓకే, మ్యాడ్ సక్సెస్కి వెళ్ళాను సార్. మ్యాడ్ సక్సెస్ వీడియో వచ్చాను నాతో. ఎందుకురా అంటే ఇప్పుడు గోవాకి వెళ్తే బ్యాడ్ అయిపోతుంది. అలా కాదు, గోవాకి వెళ్ళింది అదే. అసలు ఫస్ట్ గోవాని కూడా మర్చిపోయాను. ఇక్కడ హాలిడేకి వెళ్ళామని అలా ఉంది. హాలిడేకే కదా వెళ్ళింది. అదే గోవా అన్న సంగతి మర్చిపోయాను అంటున్నాను నేను. మనం చాలా చోట్లకి వెళ్ళాం. గోవాకి వెళ్ళినప్పుడు ఒక 2 days వీడు కనపడం ఎక్కడికి వెళ్ళిపోయాడండి. వాడు ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఇవ్వలేదు. మా గోవా హ్యాంగ్ ఓవర్ కూడా కాదు, పొద్దున వెళ్ళిపోయాడు. మరి అది ఏం చేశాడో తెలియదు, ఇంకా చెప్పట్లేదు. అది అడగండి ఫస్ట్. ఆ ఒక్క రోజు ఏం చేశాడు మిస్సింగ్ డే? గోవా నుంచి గోకర్ణకి వెళ్ళి పారాగ్లైడింగ్ చేశాను. పారాగ్లైడింగ్ చేసి మళ్ళీ గోవాలో ల్యాండ్ అయ్యావా? అదొక కథ వద్దేమో కదా, గోవాలో మిస్సింగ్ డేస్ ఏం జరిగింది? కాదు, మనోజ్ ది స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీస్తే దాని మీద తిందాం. స్టాండ్ అలోన్ ఒక్కడే ఉంటావు హ్యాపీగా. మీరు లేకుండా నేను హ్యాపీగా పగిలిపోద్ది. సరే, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి అక్కడ? ఒక 5-6 సార్లు వెళ్ళి ఉంటాను బ్రో. సో ఏం చెప్పండి బ్రో, దాంట్లో ఏమో చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళారు. సరే, గోవా ఇప్పుడు గోవా ఒక రేంజ్ దాటిన తర్వాత గోవా వెళ్ళరు. బ్యాంకాక్ ఉంటుంది, ఇంకా పైన ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి గోవా ప్రైమరీ స్కూల్, అది ప్రైమరీ స్కూల్ లాంటిది.
ఏమో బ్రో బ్యాంకాక్ పైన ఉంటుంది, నేను నా జాగ్రఫీ వెరీ బ్యాడ్. సరే ఇప్పుడు చైనా అనుకుంటున్నాను పైన. అది అది మన బ్రో అది మ్యాప్ లో అంటున్నారు దాని పైన. ఎక్కడ ఉంది నాకు తెలీదు. ఏది థాయిలాండ్ థాయిలాండ్ ఎక్కడ ఉంది? బ్రో థాయిలాండ్ ఉందా? ఈస్ట్ కింద థాయిలాండ్ కి కొంచెం రైట్. సదర్న్ ఈస్ట్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అండి, ముందే చెప్పేస్తున్నాను. వెళ్ళడం రావడం వరకు తెలుసు అంతే, జాగ్రఫీ తెలియదు. ఏం రాలేదండి ఇప్పుడు. మేము ఇప్పుడు అసలు ఇప్పటివరకు దేశం దాటింది ఒకటేనా, దుబాయ్ ఒకటే. సార్ దుబాయ్ వెళ్ళాం, అది కూడా మా వంశంలో పుణ్యం అని. తర్వాత సినిమాకి వెళ్ళినట్టున్నా. మ్యాడ్ అనే ట్యాగ్ మీ టీంలో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అది కష్టం అండి, అందరికి అందరు అందరు మ్యాడ్ కాబట్టి. అంటే మొత్తం 24 క్రాఫ్ట్స్లో కళ్యాణ్ గారు చేయొచ్చు. మేబీ బికాస్ హీ స్టార్టెడ్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ మ్యాడ్నెస్. కళ్యాణ్ గారు. వంశీ గారు ఏంటి సార్, ఆయన సెట్స్కి వస్తారా? మ్యాడ్ మ్యాడ్కి ఎక్కువ సార్లు వచ్చారా? మ్యాడ్ 2కి ఎక్కువ సార్లు వచ్చారా? రాలేదండి. ఒక్కసారి మ్యాట్ స్క్వేర్ సెట్ కి లడ్డు పెళ్లి సీక్వెన్స్ అవునవును. ఒక రోజు వచ్చారు. వచ్చారు కానీ యాక్చువల్లీ మ్యాట్ స్క్వేర్ కోసం రాలా, వేరే దేని గురించి మాట్లాడక వచ్చారు ఆయన. అవునా? అంటే ఆయనకి మ్యాట్ స్క్వేర్ మీద టెన్షన్ లేదండి, ఆయనకి డే 1 నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కథ చిన్నబాబు గారు ఉన్నారు, వంశన్ ఉన్నారు, బోత్ దెమ్ లైక్ ఇట్, అండ్ హారిక గారు ఇస్ టేకింగ్ కేర్. సో ఆయనకి యాక్చువల్లీ టెన్షన్ లేదు. ఇప్పుడు మామూలుగా వంశీ అన్న, చిన్నబాబు గారు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల సెట్ మీద ఎందుకు వెళ్తారంటే చాలా పెద్ద ప్రొడక్షన్ కదా, దే వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్స్ కరెక్ట్ ఉందా లేదా అని. మాది అసలు జాలీ జాలీ సినిమా అసలు. దాంతో పాటు కళ్యాణ్ గారిని ఆల్రెడీ Yeah, exactly. మ్యాడ్ 1 వల్ల తెలుసు కూడా Yeah. ఆయన వర్క్ అదంతా. సో హి వాస్ వెరీ ఏమన్నా కాన్ఫిడెంట్. ఇప్పుడు రాలేదు. వాళ్ళు చూసుకుంటారులే అనే ఫీలింగ్ తో ఆయన పెద్ద ఎప్పుడు స్ట్రెస్ అవ్వాల సెట్ మీదకి వెళ్ళాలని. ఇప్పుడు ఐపీఎల్ కూడా వస్తుంది కదా, అవునండి. అదేమైనా కాంపిటీషన్ అనుకుంటున్నారా? ఐపీఎల్ ఎవరికి కాంపిటీషన్ అండి? అంటే ఐపీఎల్ వస్తుంటే సినిమా తీసిన వాళ్ళు భయపడుతుంటారు. ఐపీఎల్ చూస్తారు, సినిమాలో చూస్తారు, కుదరకపోతే థియేటర్లో సినిమా చూస్తూ ఫోన్లో ఐపీఎల్ చూస్తారు. మన ఆడియన్స్ అసలు సినిమా ఐపీఎల్ వాళ్ళకి రెండు ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఏది మిస్ అవ్వరండి. కలిపి చూస్తారేమో కానీ అది మిస్ అయ్యి ఇది చేద్దాం ఇది మిస్ అయ్యి చేద్దాం అయితే ఉంటారు. మాకు ఆ భయం అయితే లేదు. ఐపీఎల్లో ఏంటి ఫేవరెట్ టీం ఏంటి? బై బర్త్ హైదరాబాద్ కూడా హైదరాబాద్ అండి. హైదరాబాద్ తో పాటు ఆర్సీబీ కూడా ఇష్టం. కోహ్లీ వల్లే. మేము ఇప్పుడు బెంగళూరు మాకు సంబంధం లేదు కాబట్టి కోహ్లీ వల్లే. పాపం ఈసారైనా వాళ్ళు కప్పు కొడతారంటారు. మనం కొడతామండి. మనం కొట్టకపోతే మనం చాలా మనం కొట్టాం కదా, పాపం బెంగళూరు వాళ్ళు ఏమైనా కొడతారు. మనం కొట్టకపోతే వాళ్ళే. దిస్ ఇస్ సేఫ్ గేమ్. సరే మీ ప్రిడిక్షన్ ఏంటి చెప్పండి ఐపీఎల్ 2025 SRH అంతేనా? సార్ ఇందాకే చెప్పాను సార్, బెట్టింగ్లు వీటింగ్లు చేయకూడదు. కాదు ప్రిడిక్షన్ అంటే ఒక మన జట్టు కదండి, ఇదేమి బెట్టింగ్ కాదు కదా, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయట్లేదు. అంటే ఎవడైనా చెప్పింది వేద్దాం అని చెప్పేస్తారు. అసలు ఎవరు వేయకండి, అసలు బెట్టింగ్ అసలు ఎంకరేజ్ చేయకండి అని చెప్పి వెళ్ళి ఆ టీవీ పెట్టేస్తారు ఎవరో కూడా. మళ్ళీ ఎవరు గెలుస్తారా? ప్రిడిక్షన్ ఏంటి 2025 కప్పు, ఐపీఎల్ కప్పు ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది? SRH. ఓకే సరే లేదా బెంగళూరు అయితే లేకపోతే అయితే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు అంతే. ఫైనల్కి వాళ్ళిద్దరు వెళ్దాం అనుకున్నాం, బాగుంటుంది ఫైనల్. వాళ్ళని ఇంకా ఫైనల్ ఎవరు పాడితే వాళ్ళు గెలుస్తారు అంతే. చూస్తున్నారండి క్రికెట్ బాగా? వీళ్ళిద్దరు తక్కువేమో. నేను తక్కువ అండి, మనోడు మరీ తక్కువ. నేను అప్పుడప్పుడు చూస్తాను. నేను చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. నేను టెస్ట్ మ్యాచ్ కూడా రోజంతా కూర్చొని చూస్తాను. అంటే అయిపోయిన మ్యాచ్ లో రిపీట్ లో కూడా చూస్తుంటారు. నేను ఇప్పటికీ నా ఫోన్ లో మన T20 వరల్డ్ కప్ లాస్ట్ గెలిచింది వీడియోస్ సేవ్ ఉంటుంది. ఓకే మొత్తం ఇప్పుడు సినిమా లాగా మళ్ళీ చూస్తుంటారు, సినిమా రిపీట్ మోడ్ లో చూసినట్టు. క్రికెట్ అది ఏమోనండి, కొన్ని మ్యాచ్లు ఎన్నిసార్లు చూడొచ్చండి. 2011 దాంతో పాటు నువ్వు చిన్నప్పుడు కూడా యు డిడ్ దిస్ గోల్కొండ హై స్కూల్ అవన్నీ చేయడం కూడా. చిన్నప్పటి నుంచి బేసికలీ డాడీ నుంచి నాకు అన్నకి ఇద్దరికి పిచ్చి పట్టిందండి, క్రికెట్ పిచ్చి. సో పిచ్చి పక్కన షూటింగ్ జరుగుతున్నా సరే, రెడీ అంటున్నా సరే, క్యారవాన్లోకి వెళ్ళి మ్యాచ్ చూసి స్కోర్ చూసి కెమెరా ఇక్కడ ఉందనుకోండి, నేను పక్కనే ఎవరితో ఫోన్ పట్టించుకుని యాక్షన్ అనే డైలాగ్ చెప్పేసి మళ్ళీ మీరు నమ్మరు 2023 దివాళీ అప్పుడు ఎప్పుడో ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ కోహ్లీ సెంచరీ కొట్టలేదురా, నీకు తెలియనప్పుడు మాట్లాడతారా బయట కొట్టలేదురా సెంచరీ. ఆ మ్యాచ్ సెంచరీ కొట్టలేదు ఉంటారా, నేను చెప్తారా అదే మ్యాచ్ సెంచరీ కొట్టలేదు, 82 కొట్టాడండి. పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఇంకా 1% విన్నింగ్ ఛాన్స్ ఉన్నప్పుడు కోహ్లీ హ్యారిస్ రాఫ్ ని స్ట్రైట్ గో 6 సైడ్ గో 6
అశ్విన్ ఒక వైడ్ బాల్ వదిలేసాడు, నో బాల్ ని 6 కొట్టారు కదా, అది ఆ మ్యాచ్ అనమాట. సైమల్టేనియస్ జరుగుతుంది. అదొక్కటి ఒక మంచి సీన్ ఒకటి జరుగుతుంది అనమాట. మేము ముగ్గురు ఉంటాం ఆ సీన్ లో. అది జరిగేటప్పుడు మ్యాచ్ జరుగుతుంది, మైండ్ అక్కడుంది, సారీ మనసు అక్కడుంది, మైండ్ ఏమో సీన్ లో ఉంది. అది ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరు చూస్తున్నారు, అందరు సెలబ్రేట్ చేస్తారు, మిస్ అయిపోతుంది ఫీలింగ్ ఉండే. అది ఇప్పటికే నా బిగ్గెస్ట్ రిగ్రెట్, నేను లైవ్ చూడలేకపోయా. ఇంటికి వెళ్ళి ఇంకా అది రిపీట్, అందుకే అది ఎన్నిసార్లు రీల్ వచ్చినా చూస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళి ఇప్పుడు లైవ్ చూస్తున్న ఫీలింగ్ చూస్తుంటారు, పాప్కార్న్ పెట్టుకుని నెక్స్ట్ టైం వద్దు. మిస్ అయిపోయింది అంతే. సార్ ఇప్పుడు 28న నితిన్ వర్సెస్ నితిన్ సార్ వర్సెస్ వాళ్ళు పెట్టకండి సార్. నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన డెబ్యూ చేశారు సార్. ఆయన చాలా పెద్ద సీనియర్, ఆయనతో కాంపిటీషన్ లాంటివి ఏం లేదు సార్. వినండి ఏం చెప్తున్నాడు. నేను ఎంత పెద్ద ఫ్యాన్ కాబట్టి నేను నితిన్ పేరు పెట్టుకుంటాను, మీరు అది కూడా అర్థం చేసుకోండి. కానీ చూడడానికి బాగుంది కదా మాకు కూడా, ముగ్గురు నితిన్ వర్సెస్ కాదు సార్ ఇది. ఇందాక అన్నట్టే ముగ్గురు ఉన్నాం సార్ ఈసారి. మన తెలుగు ఆడియన్స్ ఐపీఎల్ ని మిస్ అవ్వరు, మ్యాచ్ స్క్వేర్ ని మిస్ అవ్వరు, రాబిన్ హుడ్ కూడా మిస్ అవ్వరు అనుకుంటున్నాను సార్. అంతే సార్. మీదేంటి సార్, మ్యాడ్ చేశారు, ఆయ్ చేశారు, మీరేంటి మల్టీ స్టార్కి ఫిక్స్ అయిపోయినట్టేనా? మల్టీ స్టార్ ఆయ్ కాదండి, అదే కొంచెం ఆ ఫ్లేవర్ లో ఉంటుంది. అంటే లేదండి, అక్కడ దట్ ఈస్ బ్రో స్టోరీ, హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ అబౌట్ హిస్ వ్యూ ఆన్ హిస్ ఫ్రెండ్స్. అంటే నా కథలోనే ఇద్దరు క్యారెక్టర్స్ వచ్చేసి వెళ్తూ ఉంటారే గానీ వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అదంతా ఎక్కడ ఉండదు. ఇప్పుడు మ్యాడ్ లో ఇండివిజువల్ ట్రాక్స్ ఉంటాయండి. వీడికి ఒక లవ్ ట్రాక్, బ్రోది ఒక పాస్ట్ ఉంది, ఒక పేరెంట్స్ లేరు అన్నదాని పాస్ట్, నాది ఊరి నుంచి వచ్చాడు, వీడికి ఏం తెలియదు, అలాంటి వాడు ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ ట్రాక్ అండ్ యు ఆర్ వాచింగ్ 3 of our stories through లడ్డు మామస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ కంప్లీట్లీ బ్రోస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్న కథలో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ వచ్చేసి వెళ్ళడమే కానీ ఎక్కడ మేము ఇక్కడ సపరేట్ ఇండివిజువల్ ట్రాక్ లోకి ఎప్పుడు వెళ్ళలేదు. సో దట్ వాస్ కంప్లీట్లీ ఇండివిజువల్. ఇది మల్టీ స్టార్ మల్టీ యాక్టర్స్ అనొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసి ఆ పేరుకు ముందు ఏదైనా ఒక ట్యాగ్ పెట్టుకోవడం అలవాటైపోయింది చాలా మందికి. మీది కూడా చూడొచ్చు. మళ్ళీ ఒకప్పుడైతే ఆడియన్స్ పెట్టేటోళ్ళండి, ఇప్పుడు మనకు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మ్యాడ్ స్టార్ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ముగ్గురికి మాట్లాడి అందుకే ముగ్గురికి లేదు కాబట్టి ఎవరికి ఉండదు. ముగ్గురికి పెట్టుకోలేం కాబట్టి ఎవరు పెట్టుకోరు. మ్యాడ్ స్టార్ లడ్డు ఇది బెటర్. కెరీర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? ఎందుకంటే మ్యాడ్ తర్వాత చాలా కథలు విని ఉంటారు సార్. ప్లాన్ చేసినప్పుడు నట్టు ఎవరి లైఫ్ వెళ్ళదు సార్. సో కరెక్ట్, ఎవరిది వెళ్ళదు సార్. సో నేను మ్యాడ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, చేశాను. దాని తర్వాత ఆయ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు, చేశాను. సో ముందు చేయబోయేది కూడా నాకు తెలియదు సార్. సినిమా బాగుంటుంది, ఆడియన్స్కి నచ్చుతుంది, నాకు నచ్చింది అంటే చేసేస్తాను అంతే. ఏదో పీకేద్దాం పొడి చేద్దాం అలా ఏదో. మీరేంటి సార్ బయట చాలా కథలు వినేశారు, క్యూ ఉంది, సంగీత్ శోభన్ ఇంటి ముందు ఒక క్యూ ఉంది మాటలు చెప్పి అందరు నన్ను వేసుకుంటారు సార్ బయట ట్విట్టర్లో. వీడికి ఎంత సీన్ ఉందా, వీడు రిజెక్ట్ చేస్తున్నాడు, అంత లేదు సార్. అన్ని కథలే వినలేదు సార్, కొన్ని కథలు విన్నాను సార్. అవి లేదు మ్యాడ్ తర్వాత ఎనర్జీ సరిపోదు అని అనిపించింది, నాకు కనెక్ట్ అవ్వలేదు అనిపించినవి. లేదండి చాలా బాగుంది స్టోరీ కానీ నాకు సెట్ అవ్వదు అని చెప్పేశారు, అంతేగాని అంతే వినలేదు సార్. నేను వింటున్నాను సార్ అంతే. అంతేనా? ఏమి అసలు సైన్ చేయలేదు అంటే ఏమో సార్. ఇంకా అంటే మనోడిలో రైటర్ కూడా ఉన్నాడు సార్, ఆడే రాసుకొని ఆడే చేసుకుందాం అనుకుంటున్నాడు. ఏమో అసలు ఛాన్స్ లేదు. రైటింగ్ కి నాకు అసలు సంబంధం లేదు, చాలా దూరం ఉంటాను. నేను రాస్తే సినిమా ఏమవుతుందో నాకు తెలుసు, ఆ క్లారిటీ నాకు ఉంది. ఏం లేదు సార్, అంటే మనసుకు నచ్చిన సినిమా చేయాలనిపిస్తుంది. ఇంకా ఏదో ఎగ్జైట్మెంట్ రావాలేమో నాకు. అంటే బేసికలీ నాకు నేను విన్నవి బాగాలేదని కాదు సార్, బట్ ఇప్పుడు లెట్స్ సే చాలా ఎమోషనల్లీ డ్రివెన్ ఫిల్మ్స్ నాకు ఒక సర్టెన్ ఏజ్లో చిన్నప్పుడు నచ్చుండవు. అలాగే ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కెరీర్లో ఇంకొంచెం ఏదో చేద్దాం అనుకుంటున్నాను. మేబీ అది నాకు సింక్ అవ్వట్లేదు వాళ్ళు చెప్పేది. అలా ఆలోచించి నేను మేబీ చేయలేదేమో సార్. మంచి కథలు విన్నాను, కాకపోతే నేను ఇంకోటి ఏదో చూస్తున్నానేమో సార్, అందుకని కుదరలేదు. ఓకే. మ్యాడ్ 3 ఎప్పుడు ఉండొచ్చు? అది కళ్యాణ్ గారిని అడగాలండి. అంతే ఆయన అడగాలి. కానీ ఈ మధ్య సీక్వెల్స్ ఏమవుతున్నాయంటే పార్ట్ 1లో కొంతమంది హీరోలు ఉంటున్నారు, పార్ట్ 2కి వచ్చేసరికి మారిపోతున్నారు.
కానీ నాకు తెలిసినంత వరకు మ్యాడ్ ఏ సినిమాలో హిట్ మారింది సార్, ఓకే ఓకే అలా హిట్ మారింది. బట్ ఓకే యా ఓకే కూల్. డైరెక్టర్లు మారిపోతున్నారు. టిల్లు ఒక టేకప్ చేస్తే టిల్లు స్క్వేర్ ఒకరు చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు హిట్ అంటే అది వేరు కదండి. ఇప్పుడు మ్యాడ్ అంటే మనోజ్ ఉండాలి, అశోక్ ఉండాలి. అదే 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 అంటున్నాను. ఎవరు మారినా మారకపోయినా సరే మీరు మాత్రం ఉంటారు. మ్యాడ్ 10 వచ్చినా సరే మీ ముగ్గురు దాటిపోదు ఆ కథ. చెప్తున్నారా అడుగుతున్నారా? అంతే స్టేట్మెంట్. అయితే ఓకే, అయితే హ్యాపీ, చాలా హ్యాపీ. ఏమన్నా మాట్లాడారండి డైరెక్టర్తో అసలు ఎలా ఉంటుంది 3 ఉంటే ఏంటి? ఇంకా 2 early అండి సినిమా రిలీజ్. లాస్ట్ టైం కూడా మ్యాట్ స్క్వేర్ మాడుకున్నదే, మ్యాట్ తర్వాత ఊరికి అలా మ్యాట్ స్క్వేర్ ఉంటే సీన్లు ఎలా ఉంటాయని జోక్ మాడుతూ ఫామ్ అయింది. సో ప్రస్తుతానికైతే మ్యాట్ 2, ఇంకా మ్యాట్ 3 అనేది ప్లాన్. ఇంకా కొంచెం కొన్ని ఏళ్ళ తర్వాత ప్రాపర్గా మళ్ళీ వద్దాం. ఇప్పుడే 2 సినిమాలు ఇచ్చాం బ్యాక్ టు బ్యాక్, దీనికి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ జనాలు లేదు వీ వాంట్ మ్యాట్ బ్యాక్ అని జనాలు అడిగినప్పుడు మళ్ళీ చేద్దామండి. ఇంతకీ ఈ సినిమాలో భాయ్ ఎవరండి? మంచి క్వశ్చన్ అండి. మేము కూడా ఫోన్లో మాట కానీ ఇప్పుడు చూడలేదు బ్రో, చూడలేదు. అవతలు ఉన్నారు కదా, అవతల సైడ్ కదండి. వీడియో కాల్ చేసినప్పుడు చెప్తానండి మీకు. అసలు ఎవరైతే బాగుంటారు అంటారు? పోనీ భాయ్ లేడు, మీకు తెలియదు, ఆ భాయ్ ఎవరైతే బాగుంటారు చెప్పండి సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మిమ్మల్ని పెట్టేద్దాం. మాకైతే చెప్పచ్చు. గ్రేట్ ఆంధ్రమూర్తి గారు అయితే బాగుంటుంది. ఓ నిజంగా ఇది మంచి మంచి థాట్ అది. థాట్. వీళ్ళ అడ్రస్ చివరిలో ఏమైనా మూకుమ్మడి దాడి చేసి కొడతారు అలాంటి సీన్లు అలాంటివి లేదు కదా? భాయ్ సార్ ఆయన. ఓ ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ? ఏం లేదు సార్, ఆయన స్క్రీన్ మీద చాలా బాగుంటారు అనిపిస్తుంది. అయితే కాదు, ఇప్పుడు మూర్తి గారిని పెడితే భాయ్ పెట్టకూడదు. భాయ్ దాదాజీ. అవును దాదాజీ అంటే ఇప్పుడు భాయ్ జోక్ కాంప్రమైజ్. మీకు అంతేనా? ఏంటండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంది వినలేదు మీరు? విన్నానండి. భాయ్ ఎవరైతే బాగుంటారు, అవతల ఫోన్ కాల్ ఎవరైతే లిఫ్ట్ అంటే చేస్తే ఇప్పుడు ఏదైనా సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో వేరే హీరోని ఇమాజిన్ చేసుకోలేం కదా సార్. అలానే మా సినిమాలో బాయ్ ప్లేస్ ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేం. ఇక్కడ మనం భాయ్ ఎవరో మనకు తెలియదు అన్నది అని అంటే నాకు తెలుసు కాబట్టి సార్. తెలుసు. అయితే మీకు వీళ్ళకి తెలియని విషయం కూడా మీకు తెలిసిందే. అంటే ఇప్పుడు చెప్పాలా సార్ బాయ్ ఎవరు? పోనీ వీళ్ళు గెస్ట్ చేస్తున్నారు కదా, ఎవరైతే బాగుంటుంది వీళ్ళైతే బాగుంటుంది అని గెస్ట్ చేస్తున్నారు కదా. నేను వాళ్ళతో చేతులు కలిపేసి ఉంటాయి. చెప్పు బ్రో, బోని కపూర్ గారు ఎవరో కలిసి చెప్పే బ్రో ఏముంది దాంట్లో. బోని కపూర్ గారు. బోని కపూర్ గారు భాయిగా నటించారు అంతేగా? అంటే అప్పుడు డబ్బింగ్ చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు టాపిక్ తీసుకొస్తా. నాగవంశీ గారికి సపోర్టింగ్ గా, నాట్ జస్ట్ ప్రొడ్యూసర్, ఈవెన్ హీరోస్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ అని వస్తుంది. సార్ రైటర్గా కళ్యాణ్ శంకర్లో చూస్తే ఒక అనుదీప్ స్టైల్ ఒకటి కనిపిస్తుంది, తర్వాత సిద్ధు గారి స్టైల్ కూడా ఆయనలో మిక్స్ అయినట్టు కనిపిస్తుంటుంది. ఆయనలో ఉన్న స్పాంటేనియస్ చూస్తే సెట్లో ఏమనిపించదు సార్? వాళ్ళిద్దరు స్టైల్ అనడం కన్నా దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్రెండ్ గ్రూప్ సార్. అంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ కదా. సో ఇప్పుడు మేబీ నేను మ్యాడ్ 1 or 2 పని చేసిన తర్వాత కొద్దిగా నాకు మనోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో ఉంటుందేమో మరి. సో అది అలా అనడం కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే అనుదీప్ అన్న జోక్కి కళ్యాణ్ అన్న జోక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కళ్యాణ్ అన్న జోక్కి సిద్ధు అన్న జోక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేస్ అ స్లైట్ there's a thin line to differentiate these jokes. సో అందుకే మ్యాడ్ అనేది వేరే టోన్లో ఉంటుంది సినిమా. కొంచెం మీరు కమర్షియల్ కామెడీ స్టైల్లో వెళ్తుంది. జాతిరత్నాలు ఇస్ ఇన్నసెంట్ కామెడీ, కంప్లీట్ ఇన్నసెంట్ పీపుల్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో కళ్యాణ్ అన్న స్పాంటేనిటీ విషయానికి వస్తే ఐ డోంట్ థింక్ నో వన్ ఇస్ దాట్ స్పాంటేనియస్. నేను ఎవరిని అంత స్పాంటేనియస్గా చూడలేదు. సీన్లో ఏదైనా చిన్నది వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇమ్మీడియట్గా ఇంకా అమ్మ సొల్యూషన్ ఇలా కాదు ఇంకోలా చేద్దాం, అది కూడా నవ్వు వస్తుంది. అది కూడా బాగాలేదన్నప్పుడు ఇంకోటి రాస్తాడు, అది నవ్వు వస్తుంది. ఏం చెప్పినా నవ్వు వచ్చే మనిషి సార్. అంటే ఇట్స్ వెరీ వేర్ క్వాలిటీ. చాలా ఇట్స్ వెరీ ఓపెన్ ఆల్సో. అంటే ఇప్పుడు యూజువల్గా డైరెక్టర్ హిట్ కొట్టిన తర్వాత ఎలా ఉంటారు, నాకు తెలుసు అన్నీ అనేటట్టు. ఇట్స్ వెరీ ఓపెన్ ఎనీ టైం. ఫస్ట్లో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉంటారు అనమాట. అందరివి వింటారు.
ఇప్పుడు రామ్ది వింటారు, నాది వింటారు, సంగీత్ది వింటారు, అందరిది విని ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అలా అలా ఏమీ ఉండదు అండ్ అనమాట. నమ్మకపోతే మొహమ్మద్ చెప్పేస్తాడు చెప్పేస్తారు మామ ఇక్కడ వర్కౌట్ కాదేమో మామ, ఇక్కడ ప్లాన్ చేద్దాం కానీ ఇది వర్కౌట్ అవుద్ది వేరే దగ్గర, అలా అలా చెప్తారు. యాక్చువల్గా భాయ్ డైలాగ్ కూడా టిల్లులో డైలాగ్ అండి కదా, టిల్లులో డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, పేస్ట్ చేశారు. ఏదంటే ఓకే బాయ్ అని ఉండదండి అది. ఓకే భాయ్ అని ఉండదు, వేరే మాది డిఫరెంట్ అందుకే కదండి. ఇప్పుడు బాయ్ చాలా చోట్ల ఆంటనీ దేంతోనే అనేది ముందు తిరువీర్ గారు వేరే సినిమాలో కూడా చాలా ఉంది. దగ్గరలు ఉన్నాయి. సో ఇట్స్ అబౌట్ హౌ న్యూలీ యువర్ టెలింగ్. మీరు అది చూసారు, బట్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ భాయ్ అంటే ఒక లోకే బాయ్ అంటే అనుకోలేదు మీరు. లేదు ఆయనకి సిద్ధుకి చెప్పి ఈ డైలాగు అతను బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ సీన్ లో అది సెట్ అవ్వట్లేదని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ డైలాగ్ తెచ్చిపెట్టలేదు కదా, దేర్ ఇస్ డిఫరెంట్ పంచ్ లైన్ టు దిస్. కళ్యాణ్ అన్న స్టైల్ కాబట్టి మేబీ సిద్ధు అన్నకి అది వర్కౌట్ అవ్వకుండా వేరే జోక్ వెళ్ళిందేమో, బికాస్ వీఆర్ డూయింగ్ అ కళ్యాణ్ శంకర్స్ ఫిల్మ్ అండ్ ఇట్ వర్క్ ఫర్ us. చివరిలో కూడా ఒక సీన్ ఏదో యాడ్ చేశారంట, అప్పటికప్పుడు చివరిలో కూడా ఒక సీన్ ఏదో యాడ్ చేశారంట, ఒక ఎపిసోడ్ ఏదో. అదే సినిమా అంతా అయిన తర్వాత కళ్యాణానికి ఇవాళ కూడా ఒక మంచి జోక్ ఐడియా వస్తుంది. కుప్పలు జోకులు మైండ్ లో ఉంటాయి సార్, ఇలా వస్తుంటాయి అంటే లాస్ట్ ఛాన్స్ లేదు కానీ రేపు కూడా షూటింగ్ పెట్టి మనకి రోజు ఏదో జరుగుతుంటాయి సార్, ఏదో జరుగుతుంటది రోజు, మనం భయంకరంగా నవ్వుకునే ఇన్సిడెంట్ ఒకటి జరుగుతూ ఉంటది, దాన్ని స్క్రీన్ పైకి చాలా వండర్ఫుల్ గా తేగలరు ఆయన. ఈజ్ వెరీ గుడ్ అబ్జర్వర్ అండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు. ఆయన చుట్టూ జరుగుతున్న తిరుగుతున్న మనుషుల్ని, జరుగుతున్న విషయాల్ని, సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి ఆయన మైండ్లో దాని మీద ఒక జోక్ వేసుకుంటారు ఆయన, దాని నుంచి సీన్లు వస్తాయి అనిపిస్తుంది నాకు. సో హీఈస్ వెరీ గుడ్ ఎట్ అబ్జర్వింగ్. మ్యాడ్ ప్రీమియర్లు ఏమన్నా 27న అది వంశీగా చెప్తారు సార్. అసలు ఇట్ ఈస్ అబవ్ అవర్ పే గ్రేడ్, మాకు ఐడియా ఉండదు అవన్నీ. మేము జస్ట్ వెళ్ళి సినిమా ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి సినిమా గురించి చెప్పాలి, అందరినీ సినిమా చూడమని అడగాలంతే. రైట్ సార్, మ్యాడ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇది డబుల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.